సో అనిల్ గారు, ఎన్ని డేస్ ఉంటుంది మొత్తం కంప్లీట్గా ఈ షో? సో 10 వీక్స్ అండి. ఇట్స్ షో 10 వీక్స్. సో అంటే జనరల్గా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి ఒక కపుల్ని అంటూ ఉంటారు. అసలు కపుల్ అంటే ఇక్కడ ఏమో చూస్తే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నది, ఎందుకు మ్యాడ్ అని కంప్లీట్గా పెట్టారు అంటే? మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు చాలా సమతూలంగా ఉన్నట్టు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు పిచ్చిగా, అంటే ఎనీ ఎక్స్టెంట్, సో క్రేజీ. సో ఎంత దూరమైన ఆ కపుల్ మధ్య లవ్ ఎంత ఎక్స్టెంట్ అయినా ఉండగలరు అన్న దానికి మన స్టార్ మా వాళ్ళు ఆలోచించి ఆ పేరు పెట్టారు. అంటే రియల్గా కపుల్ అనే వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళ లైఫ్లో ఏముండాలి? హ్యాపీనెస్ ఉండాలి. సో అనిల్ గారు, ఇందులో రిలేషన్లో కాంపిటీషన్ తర్వాత చాలా ఫిజికల్ గేమ్స్, మెంటల్ గేమ్స్ చాలా ఉన్నాయి. అవి ఎట్లా ఉంటాయి అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ఉంటుందా? సో ఎవ్రీ వీక్ ఎలిమినేషన్ ఉంటుందండి. అండ్ వాళ్ళ మధ్య ఛాలెంజెస్ కూడా కంపాటబిలిటీ, కోఆర్డినేషన్, సో అండర్స్టాండింగ్. ఒక గేమ్ ఛాలెంజ్ ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంది. ఎవ్రీ ఛాలెంజ్ కూడా వీళ్ళు చాలా బాగా డిజైన్ చేశారు. ఆ కంపాటబిలిటీ మీద ఉంటుంది. అంటే వీళ్ళకి తెలిసిన విషయాన్ని వాళ్ళు గెస్ చేయకపోవటం, వీళ్ళ లైఫ్ జర్నీలో వీళ్ళ మీద ఒక ట్రస్ట్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా అంటే ఎవ్రీ ఛాలెంజ్ చాలా డిజైన్డ్గా పెడుతున్నారు. సో ద కపుల్ మధ్య ఉన్న బాండింగ్ని ఎంతవరకు వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారనేది తెలుసుకునే ప్రాసెస్లోనే ఉంటుంది. సో ఎవ్రీ వీక్ వన్ కపుల్ ఆ జర్నీలో. అంటే ఎలిమినేషన్ అంటే మేము ఇందాక చెప్పినట్టు వాళ్ళు కపుల్గా ఏదో వీక్ అని కాదు. సో ఉన్న 10 కపుల్స్లో బెటర్ కపుల్స్ అందరూ. సో ఆ బెస్ట్ కపుల్స్ ముందుకెళ్తూ ఉంటారు, అంతకు మించి ఏమీ లేదు. సో ఆ 1 వీక్లో కూడా ఎవ్రీ కపుల్ బ్యూటిఫుల్ ఎమోషన్స్, బ్యూటిఫుల్ మెమరీ షేర్ చేసుకొని బయటకు వస్తారు. ఎంతో రకంగా వాళ్ళ మధ్య ఉన్న జర్నీ బలపడుతుంది తప్ప దానివల్ల వాళ్ళకి మైనస్ కాదు. అంటే ఇది మెంటల్గా చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ కదా సార్, ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది. మరి కౌన్సిలింగ్ అలాంటివి ఏమైనా ఇచ్చి పంపిస్తారా? లేదా అసలు వాళ్ళు మాకే కౌన్సిలింగ్ ఇచ్చేలా ఉన్నారు తప్ప మేము వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చేలా లేము. సో ఇట్స్ గోయింగ్ ద ప్రాసెస్ లాగా వెళ్తాము. ఖచ్చితంగా అందరూ కూడా ఇందాక రాధా గారు చెప్పినట్టు చాలా స్పోర్టివ్గా ఉన్నారు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు. సో చెప్పేవన్నీ కూడా వాళ్ళు ఆలోచించే విధంగా ఉంటుంది తప్పితే వాళ్ళు ఏదో దాని నుంచి ఏదో బ్యాక్ఫైర్ అయ్యేలా ఏమి ఉండదు. రాధా గారు,